మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఉన్నటువంటి చప్రాడ్ కార్తిక్ మహారాజ్ ఆలయానికి అయితే పెద్ద సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తున్నారు. కేవలం మహారాష్ట్ర నుంచే కాకుండా ఇటు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చేసి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఉన్నాం. ఇక్కడ మహారాష్ట్రలోని కార్తిక్ మహారాజ్ ఆలయంలో ఉన్నాం. ఇక్కడికి పెద్ద సంఖ్యలో అయితే తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తిరిగి పయనమవుతూ ఉంటారు. మహారాష్ట్ర తెలంగాణ నుంచే కాకుండా పొరుగు జిల్లాలకు సంబంధించినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. మనతో పాటుగా ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. ప్రధానంగా ఈ కార్తిక్ మహారాజ్ ఆలయంలో ఇలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో భక్తుల కోలాహలంగా మరి ఉన్న నేపథ్యంలో సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కార్తిక్ మహారాజ్ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఎందుకు వస్తూ ఉంటారు? శ్రీ కార్తిక్ స్వామి మహారాజ్ గారు మంచిర్యాల భక్తులు బాబాను బాగా ఇష్టపడి వచ్చేవారు. మంచిర్యాల భక్తులు వచ్చిన తర్వాతనే ఈ మందిరానికి కూడా కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. కరెంటు కానీ, జనరేటర్ కానీ, ఇక్కడ భోజన సదుపాయాలు కానీ, నైట్ మొత్తం భజనలు ప్రార్థనలు చేసి ఉదయం వరకు పూజలు చేసి వెళ్ళిపోతామండి. చాలామంది యువకులే ఇక్కడికి వచ్చినామండి. చాలామంది సాయంత్రం ఊరేగింపుతో స్టార్ట్ అవుతుంది, దీపోత్సవంతో మొదలవుతుంది. తర్వాతకు వచ్చేసి ఉదయం కుంభాభిషేకంతో నీళ్ళను తీసుకురావడం, గంగా జలాన్ని తీసుకురావడం, తర్వాతకు వచ్చేసి అభిషేకాలు, సేవ, తర్వాత హారతి, ముఖ్యంగా హారతి చేస్తారు. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ హారతి ఉంటుంది. రాత్రి మొత్తం దీపాలు మొత్తం వెలిగిస్తారు. అట్లా పూజలు చేసుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఎన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు? మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానివండ గ్రామము. దాదాపు ఒక విలేజ్లోనే దాదాపు 100 మంది 110 మంది వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా దేవుని కాడికి ఒక ఆరతి మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆరతి తీసుకున్న బాబా కార్తీక బాబాకైనా అందరికీ వీడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా అది జరుగుతుందని అందరి నమ్మకంతోనే చాలా జనాలు రావడం జరుగుతుంది. మనతో పాటుగా చాలామంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. ప్రధానంగా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మీరు ఎందుకోసం పర్టికులర్గా మీ నమ్మకం ఏంటి? మాకు బాబా మీద భక్తి. మేము రాబడి 10 సంవత్సరాలు అవుతుంది. నిన్న వచ్చేసినాం. నిన్న మార్నింగ్ వచ్చేసినాం. అట్లా మాది సూర్యాపేట డిస్టిక్ తుంగతుర్తి మండలం గానువండ విలేజ్. మనతో పాటుగా కొంతమంది ఉన్నారమ్మా. ఎక్కడి రావడం జరిగింది? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 4 సంవత్సరాల నుండి వస్తున్నామండి. మంచిర్యాల నుండి వచ్చినాం. బాబాకి ముగ్గులు వేయడం, దీపాలు పెట్టడం చాలా ఇష్టం. అందుకే ముగ్గులు వేయడం, దీపాలు పెట్టడం, తనకి ఇష్టమైన ఇంటి దగ్గర నుంచి ఎవరు నైవేద్యం చేసుకొస్తే తను తీసుకొని తినేవారంట. అందుకోసం మా చేతితో మేము వండి నైవేద్యం పెట్టి అందరికి పంచి పెడతాం. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? గాన్మండ ఊరు, సూర్యాపేట జిల్లా. అక్కడ నుంచి వచ్చినాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇదే సంవత్సరం ఫస్ట్ రావడం. మంచిగా అనిపించింది, ప్రశాంతత అనిపించింది. సూర్యాపేట నుంచి వచ్చినాం. మేమందరం ఒకటే జిల్లా గానువండ నుంచి వచ్చినాం. పోయిన సంవత్సరం నుంచే వస్తున్నాను నేను. ఇది 2వ సంవత్సరం రాబట్టి మంచిగా అనిపించింది. అందుకే వచ్చినాం ఈసారి కూడా. అంతే. మాది గానువండ అండి, విలేజ్, సూర్యాపేట జిల్లా. ఫస్ట్ టైం రావడం బాబా కాడికి చాలా సంతోషంగా అనిపించింది మాకందరికీ. यह मंदिर बहुत धार्मिक है और यहाँ पे आते हैं लोग और ज़्यादातर लोग यहाँ पूजा अपने दिन की शुरुआत करने के लिए ये वर्ष कैसा गया था, भगवान से ये प्रार्थना करने आते हैं कि हमें सुख और समृद्धि दोनों प्राप्त हो। और यह मंदिर बहुत ही పురాణా और ప్రాచీన. పాటుగా మరికొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ముఖ్యంగా ఈ ఏమి పూజలు జరుగుతూ ఉన్నాయి? మంచిర్యాల నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి కార్యక్రమానికి వస్తుంటాం ఇక్కడ. అందులో భాగంగా మేము ఇక్కడ భజన్స్ చేయడం, సాంగ్స్ పాడడం లాంటివి చేస్తుంటాము. దానిలో భాగంగా నేను ఒక పాట పాడాలని అనుకుంటున్నాను. कार्तिक स्वामी चपराड़ भूमि स्वामीजी जग जन्मे है। कार्तिक स्वामी चपराड़ भूमि स्वामीजी जग जन्मे है। सिया राम जी का ध्यान कर तो स्वामी तन मन धन में है। सिया राम जी का ध्यान कर तो स्वामी तन मन धन में. కీర్తనలు,
భజనలతో పాటుగా ఇక్కడ హనుమాన్ మందిరంలో అయితే వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక్ మహారాజుకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో ఇటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ ప్రాంతాల నుంచే కాకుండా ఇటు సరిహద్దులో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు వచ్చి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం తిరిగి వెళ్తూ ఉంటారు. ఈ కార్తీక్ మహారాజ్ ఆలయం అయితే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇటు సంతోషంగా కలిసి శ్రీనివాస్, మహారాష్ట్ర నుంచి. हनुमान
जय हनुमान जय जय हनुमान ओम श्री राम जय जय राम 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 ओम श्री राम जय जय राम